క్షీర రుద్ర కంపెనీ ముందు క్యాబ్లో నుంచి దిగి లోపలికి కొంచెం భయంగా ఎంటర్ అవుతూ ఉంది. ఎప్పట్లానే ఎప్పట్లానే తన డెస్క్ దగ్గరకు వెళ్ళి ఫైల్స్ అన్నీ సర్దేసి మెల్లగా రుద్ర డోర్ తెరిచింది. క్యాబిన్ ఖాళీగా ఉంది. తను ఇంకా రాలేదనుకుంది. తను వెంటనే ఏదో ఐడియా వచ్చిన దానిలా అతని చైర్లో కూర్చుంది. అప్పుడే రుద్ర తన పర్సనల్ రూమ్లో నుంచి వచ్చి తన చైర్లో కూర్చుందాం అనుకునేసరికి అక్కడ ఎవరో అటు తిరిగి ఉండడం చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇక్కడ క్షీరాకి మాత్రం చచ్చాన్రే దేవుడా అటు తిరిగి చచ్చాన్రే దేవుడా క్యాబిన్లో లేడు అనుకున్నానే అని భయంగా అటు తిరిగి ఉంది. వెంటనే రుద్ర కోపంగా చైర్ దగ్గరకు వెళ్ళి హూ ఇస్ దిస్ అని గంభీరంగా అంటాడు. క్షీరకి గుండె జారినంత పనైంది. మనసులో దేవుడా నన్ను కాపాడవయ్యా అని వేడుకుంటుంది. అతను చైర్ ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకున్నాడు. వెంటనే క్షీర చైర్లో తాపీగా వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకుని అతనికి కన్ను కొట్టింది. అతను మాత్రం విసుగ్గా ఫేస్ పెట్టాడు. కానీ లోపల వామ్మో ఇదేంటి ఎంత అందంగా ఉంది ఈ చైర్లో అని గుటుకులు మింగుతూ దాన్ని కవర్ చేస్తూ ఏయ్ నువ్వేంటి ఇక్కడ గెట్అవుట్ అని అరిచాడు. ఆమె దానికి అబ్బా చిన్నగా రవ్వయ్యా మగడా ఏంటి అరుపులు నీకు కాబోయే భార్య దడుచుకుంటుంది అని అంటది మెలికలు తిరుగుతూ. నాకు కాబోయే భార్య ఎక్కడా కనిపించట్లేదే అని రూమ్ అంతా ఒక రౌండ్ వేస్తాడు. దానికి క్షీరకి కోపం వచ్చి హలో అంత ఓవర్ చేయొద్దు అది నేనే అని నీకు తెలుసు అని అంటది. ఓ అవునా మళ్ళీ ఇదెప్పటి నుంచి అని అంటాడు. నువ్వు భలే మారిపోతావే ఊసరవల్లిలా అని అంటాడు. దానికి ఆమెకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. రుద్ర స్టాప్ ఇట్ రుద్ర అని చైర్ నుంచి లేచి అతని దగ్గరగా వెళ్ళి ఒకసారిగా హగ్ చేసుకుంటుంది గట్టిగా. అతనికి మాత్రం బాధ ఉక్రోషం ప్రేమ అన్నీ పొంగుకొస్తాయి. ఆమెని చుట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు. రుద్ర కూడా క్షీరని చుట్టుకోవాలన్న క్షణంలో బావా అని ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది బయట నుంచి. క్షీర వెంటనే అతన్ని వదిలి కొంచెం దూరం జరిగి నిలబడుతుంది. రుద్ర మాత్రం ఆమె వంక కోపంగా చూస్తూ ఉంటాడు. కానీ మనసులో ఎందుకే నీకు నేను దూరంగా ఉంటుంది, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే అలా పక్కకి పోలేవు అని అనుకుంటాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని బావా అని పిలుస్తూ అతని దగ్గరికి వెళ్ళి రుద్రని హక్ చేసుకుంటుంది. అది ఏమాత్రం ఊహించని క్షీర అలా వాళ్ళని చూసేసరికి ఆమెకి గుండెల్లో ఎవరో గుచ్చినట్టుగా అనిపించింది. వెంటనే ఆమె కళ్ళు తుడుచుకుని గబగబా బయటికి వెళ్ళాలని చూస్తుంది. అప్పుడే అమ్మాయి రుద్ర మరదలు నిషా హే ఆగు నువ్వు నా బాత్రూంలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆమె సమాధానం చెప్పేలోపే రుద్ర తను నా పిఏ నిషా అని అంటాడు. నీ పిఏ నా బావా అయితే ఇలా ఎవరిని పడితే వాళ్ళని నీ దగ్గరకు రానీయకు బావా అని అంటది. రుద్ర పిడికిలి బిగుసుకుంటుంది. అప్పుడే రుద్ర వెంటనే నిషాని కొంచెం గట్టిగా పక్కకు జరిపి ఎవరు పడితే వాళ్ళు కాదు నిషా తను నా పిఏ ముందు స్టాఫ్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని కొంచెం గట్టిగా చెప్తాడు. నిషా వెంటనే సైలెంట్ అయిపోయి ఓకే బావా అని క్షీర దగ్గరకు వెళ్ళి హలో వెళ్ళి 2 కాఫీ తీసుకురా అని అంటది. క్షీరకి మాత్రం తను నా పిఏ అని చెప్పిన చోటే ఆగిపోతుంది. తర్వాత ఎవరు పడితే వాళ్ళు అనేసరికి ఆమెకి ఎందుకో ఏడుపు ఒక్కసారిగా తనకు వచ్చింది. ఆమె ఎవరి వైపు చూడకుండా తలదించుకొని ఓకే మేడం అని అక్కడి నుంచి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆమె వెళ్తున్నంతసేపు నేను లేట్ చేశానా రుద్ర విషయంలో లేక తప్పు చేశానా అని అనుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసేసరికి ఎందుకో క్షీరకి రుద్ర నాకు దూరం అవుతాడేమో అనిపిస్తుంది అని అనుకుంటుంది. కానీ ఆమె వెంటనే చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని లేదు మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇలా ఏడకూడదు అని ఇక్కడ రుద్ర నిషాతో నిషా తను నా పిఏ నాకు మాత్రమే పిఏ నీకు కాదు అని చెప్పి అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతాడు కొంచెం కోపంగా. అదేంటి బావా అలా అంటావు నీకోసం అంత దూరం నుంచి వస్తే
వెళ్ళిపోమంటున్నావు అని ఫీల్ అయినట్టుగా ముఖం పెడుతుంది. నిషా, నేను కంపెనీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ ఉండకూడదు. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. ఇలా ఆఫీస్ పర్సనల్గా కలవడం నాకు నచ్చదు. అర్థమైందా అని కొంచెం వార్నింగ్ టోన్లో అంటాడు. ఓకే బావా అని అంటది. ఇదంతా డోర్ దగ్గరే నుంచున్న క్షీర వినేస్తుంది. క్షీర మనసులో అబ్బో భలే యాక్ట్ చేస్తున్నాడే, చేసేవన్నీ ఆఫీస్లోనేగా, మళ్ళీ చూడు ఎలా చెప్తున్నాడు అని అనుకుని కొంచెం బ్లష్ అవుతుంది. వెంటనే క్షీర డోర్ నాక్ చేసి లోపలికి వస్తుంది. కాఫీ తీసుకొని కాఫీ నిషాకి రుద్రకి ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది. నిషాకి ఎందుకో ఆమె చూస్తే కొంచెం డౌట్గా ఉంటుంది. మనసులో కొంపతీసి వీళ్ళ మధ్య ఏదైనా నడుస్తుందా ఏంటి అని అనుకుంటుంది. వెంటనే ఆ డౌట్ తీర్చేసుకోవాలి అన్నట్టుగా బావా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అని ముఖం మీదే అడుగుతుంది. రుద్ర తాగుతున్న కాఫీ పొలమారి చిన్నగా దగ్గుతాడు. నిషా అయ్యో బావా అని తల మీద తట్టి వాటర్ ఇస్తుంది. అదంతా క్షీర చూస్తూనే బయటికి వచ్చేస్తుంది. ఆమెకి చాలా కోపంగా ఉంది. ఆమెని చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ ఏం చేస్తుంది, ఏం చేయలేదు. తన డెస్క్ దగ్గరకు వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర వాటర్ తాగేసి నీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది అని అడుగుతాడు. ఏం లేదు బాబా ఊరికనే అని అంటది. అప్పుడే క్షీర ఇంటికి వెళ్ళిపోదామని రుద్ర పర్మిషన్ కోసం క్యాబిన్ దగ్గరకు వస్తుంది. వచ్చి డోర్ నాక్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది. వచ్చి అక్కడ ఫైల్స్ ఏవో తీసుకుంటుంది. నిషా ఇంకోసారి అడుగుతుంది కావాలని క్షీర ముందు. రుద్ర అదేం లేదు నిషా, అలా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు నాకు, అంత ఛాన్స్ ఇవ్వలేదులే, ఎవరికి ఇచ్చినా డిజర్వ్ కాదు వాళ్ళు అని అంటాడు. క్షీర బయటికి అడుగులు వేసేదల్లా ఒక క్షణం ఆగి వెంటనే ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. బుర్రంతా రుద్ర అన్న మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. ఆమె ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేక కళ్ళలో నుంచి ధారాలుగా కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఆమె వెంటనే కళ్ళు తుడుచుకొని తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి మేనేజర్ దగ్గరకు వెళ్ళి లీవ్ అడిగి వెళ్తుంది ఇంటికి. ఇదంతా రుద్ర సీసీ క్యామ్లో చూస్తూ తన పిడికిల్ని గట్టిగా బిగిస్తాడు. అతనికి కోపం ఒక్కసారిగా పొంగింది. వెంటనే నిషా నువ్వు ఇంటికి వెళ్ళు, డ్రైవర్ నేను డ్రాప్ చేస్తాడు అని అంటాడు. నిషా ముఖం నల్లగా పెట్టుకుని ఓకే బావా అని లేచి కిందకి వెళ్తుంది. అప్పుడే క్షీర క్యాబ్ కోసం చూస్తూ ఉంటుంది. నిషా క్షీర దగ్గరకు వచ్చి ఏయ్ చిటికేసి పిలుస్తుంది. క్షీర వెంటనే ఎవరా అని చూసేసరికి నిషా ఉంటుంది. నిషా ఆమె దగ్గరకు వచ్చి ఏంటి నీ ముఖం ఏడ్చినట్టుంది, ఎందుకు ఇందాకటి వరకు బాగానే ఉంది కానీ ఫేస్ అంతలో ఏమైంది అని అనుమానంగా అంటుంది. అదేం లేదు మేడం అని అంటది క్షీర. లేదే ఏదో ఉంది అనిపిస్తుంది, కొంపదీసి మా బావకి లైన్ వేస్తున్నావా ఏంటి అని అనుమానంగా అడుగుతుంది. క్షీర వెంటనే ఆశ్చర్యపోతుంది. నిషా వెంటనే ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అనుకో, అయినా నిన్ను ఎలా లవ్ చేస్తాడు అనుకున్నావు మా బావ ఎక్కడా నువ్వెక్కడా, మా బావకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో తెలుసా నీకు, వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు, అలాంటిది నిన్నెలా లవ్ చేస్తాడు అనుకున్నావు అని అంటది. క్షీర వెంటనే కోపంగా స్టాప్ ఇట్ అని అరుస్తుంది. ఇది నా పర్సనల్, మీరెవరైనా మీతో చెప్పాలి అని గట్టిగా అడుగుతుంది. ఇందాక మీరు చెప్పినవి చేశాను, ఎందుకంటే అది ఆఫీస్, ఇప్పుడు ఇక్కడ ఉంది పిఏ కాదు, ఒక నార్మల్ అమ్మాయి, అర్థమైందా, మీరు ఏమన్నా పడి ఉంటారని అనుకోకండి, అదంతా ఆఫీస్లోనే అని చెప్పి క్యాబ్ రాగానే క్యాబ్లో తన ఇంటికి వెళ్ళిపోతుంది. రుద్ర క్షీర కోసం అతను కూడా వస్తూ ఉంటాడు కిందికి. అప్పటికే అక్కడ వాళ్ళిద్దరి డిస్కషన్ మొత్తం రుద్ర వినేస్తాడు. అతను కోపంగా నిషా దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా, వెళ్తున్నాను బావా నువ్వు ఇంటికేనా, లేదు నాకు కొంచెం పని ఉంది అని తన కారులో వెళ్తూ ఉంటాడు. నిషా తన పిడికిలు బిగించి నేను అనుకున్న దానికంటే వీళ్ళ మధ్యన ఎక్కువే నడుస్తుందిగా, చూస్తా నన్ను దాటుకుని మీరిద్దరూ ఎలా ఒక్కటవుతారో అని ఈవిల్ స్మైల్ చేస్తుంది. అప్పుడే క్షీర వెళ్తున్న కారుకి అడ్డుగా వచ్చి కారు ఆపుతాడు రుద్ర. తన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి వెనక్కి చూస్తాడు క్షీర వైపు.
క్షీర వెంటనే కారు దిగి అతన్ని వెళ్ళిపోమ్మని రుద్ర కారు దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ అని అంటది. కారు అనగానే ఆమె వైపు కోపంగా చూస్తాడు. కారు ఎక్కు అని అన్నాడు కోపంగా. ఎందుకు సార్, నేను మీ పిఏ మాత్రమే కదా, నన్ను ఎందుకు ఎక్కమంటున్నారు అని అడిగింది. పళ్ళు రాలగొట్టానంటేనా? ఎందుకు సార్, మీరు అన్నదే కదా నేను అంది. అప్పుడు నీ నోరేమైపోయింది? నువ్వు చెప్పచ్చుగా నేను పిఏ కాదని. నా ముందైతే వాగుతావుగా అని కోపంగా అంటాడు. ఆమె వెంటనే మూతి తిప్పి కారులో కూర్చుంటుంది. రుద్ర కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు తన గెస్ట్ హౌస్కి. రుద్ర గారు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు అని అడుగుతుంది. ఏం లేదు, నేను టెస్ట్ చేయడానికి అంటే అని అంటది అయోమయంగా. చందుగాన్లే ఆగు, ఒక 5 minutes అని తన గెస్ట్ హౌస్ దగ్గర ఆపి అమ్మ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. ఆమె భయంగా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు రుద్ర అని అంటది. వెయిట్ అని ఆమె దగ్గరగా వచ్చి ఆమె నడుముపై చేయి వేసి దగ్గరగా లాక్కొని ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆమెని డీప్గా కిస్ చేస్తూ ఆమె నడుముని నలుపుతూ ఉంటాడు. లాస్ట్గా ఆమె లిప్స్ని ఇంకోసారి లిక్ చేసి వదిలి ఆమె వైపు చూస్తాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంటుంది. ఆమె చిన్ని తన చేత్తో పైకెత్తి నీకు నేనంటే ఇష్టం కదా అంటాడు. దానికి ఆమె అవును అంటది. నన్ను లవ్ చేస్తున్నావా అంటాడు. దానికి ఆమె అవును అంటది. అయితే ప్రూవ్ చేస్తావా అంటాడు. దానికి ఆమె ఏం చేయమంటారు అని అడుగుతుంది. రుద్ర వెంటనే అతని పాకెట్లో నుంచి తాళిని బయటకు తీస్తాడు. ఆమె అది చూసి బిగుసుకుపోతుంది. రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ ఏంటి అలా అయిపోయావు, ఏంటి మళ్ళీ మనసు మార్చుకున్నావా ఏంటి అని వంకరగా నవ్వుతాడు. వెంటనే క్షీర అతను చేపట్టుకుని బయటకు తీసుకెళ్తుంది. రుద్ర ఇక్కడికి తీసుకెళ్తున్నావే రాక్షసి అని చేపట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. కుంపదీసి నువ్వు చంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అంటాడు రుద్ర. ఆమె రుద్ర చెంపపై చేయి ఉంచి ఆ సిచ్యువేషన్ కనుక వస్తే నన్ను నేనే ముందు చంపుకుంటాను అంటది తడబడుతూ. తడబడకుండా రుద్ర ఒకసారిగా ఆ మాట నేరుగా అతని గుండెల్లో గుచ్చుకుంది. అతని నుదురుపైన ముద్దు పెట్టి రండి అని తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు రుద్ర మన లోకంలోనే లేడు. ఆమె ఎటు వెళ్తే అటే వెళ్తున్నాడు. క్షీర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా రుద్ర తననే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఆమె ఒక గుడి దగ్గర కారు ఆపి బయటకు వచ్చి అతను చేపట్టుకుని గుడిలోకి తీసుకెళ్తుంది. అతను అప్పుడు మన లోకంలోకి వచ్చి ఏ క్షీర ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటాడు. క్షీర పంతులు గారిని పిలిచి పంతులు గారు ఇప్పుడు ఈయన నా మెల్లో తాళి కడతాడు, మంత్రాలు చదవండి అని అడుగుతుంది. పంతులు గారు షాక్ అయ్యి కలియుగం అని నోరు తెరిచి తల వంచింది. రుద్ర కూడా కొంచెం షాక్ అయ్యి వెంటనే సైడ్ స్మైల్ చేస్తూ తాళి తీసి క్షీర మెల్లో కడతాడు. ఆమె మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటుంది. రుద్రకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. తన డెసిషన్ మీద ఇంత గట్టిగా నిలబడింది అని అతను కూడా అనుకోలేదు. వెంటనే క్షీర పంతులు గారి కాళ్ళ మీద పడి పంతులు గారు మమ్మల్ని ఆశీర్వదించండి అని రుద్రని కూడా అతని పక్కనే కూర్చునేలా లాగుతుంది. రుద్ర కూడా ఆయన కాళ్ళ మీద పడి కోపంగా క్షీర వైపు చూస్తూ ఆశీర్వాదం తీసుకుని లేస్తాడు. రుద్ర జేబులోంచి ఒక 5,000 తీసి పంతులు గారికి ఇస్తుంది. పంతులు గారు సంతోషంతో నిండు నూరేళ్ళు భర్త పిల్లలతో సంతోషంగా ఉండమ్మా, దీర్ఘ సుమంగళి భవ అని అంటాడు. ఆమె పంతులు గారి మాటలకి మురిసిపోయి గుడి బయటికి వస్తారు. రుద్ర ఆమె వంక చూసి సరే ఇంకా మీ ఇంటికి వెళ్ళు అంటాడు. అదేంటి రుద్ర గారు తాళి కట్టారుగా, మా ఇంటికి ఎలా వెళ్తాను అంటది. హలో, తాళి కడతా అన్నాను కానీ నాతోనే తీసుకెళ్తాను అన్నానా ఏంటి అని పాము పేలుస్తాడు.